నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు. మాది వి ఫర్నిచర్ మాల్ తినాలండి. నాకు చిన్న ఆలోచన వచ్చిందండి. ఇప్పుడు మనం ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళాం, ఆ షాపింగ్ మాల్ రివ్యూ చూస్తాం. ఆ షాపింగ్ మాల్లో కొన్నవాళ్ళు ఎలా ఉందా అని. అలాగే ఏదైనా ఆన్లైన్లో ఏదైనా వస్తువు కొనాలి, రివ్యూ చూస్తాం. ఆ వస్తువు ప్రొడక్ట్ ఎలా ఉందా లేదా అనేది. సినిమాకి వెళ్ళాలి, సినిమా రివ్యూ చూస్తాం. ప్రతి ఒక్కటి అలా చూస్తాం. కానీ మనుషుల రివ్యూ ఎవరు చూడట్లా. ఇక్కడ కావాల్సింది ఏంటంటే అవన్నీ ఓకే, మనుషుల రివ్యూ కూడా ఒక ఆధార్ కార్డుతో లింకప్ ఏదో ఒకటి కనుక గవర్నమెంట్ కనుక చేయగలిగితే మన దేశం చిన్న టిక్కుతో మొత్తం మారిపోయింది. అసలు బోల్డ్ అంత డబ్బులు సేవ్ అయిపోతాయి. ఎంత నీట్గా అయిద్దంటే నేను వీడియో చెప్తానండి. మనం గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళినా, పార్కుకి వెళ్ళినా, లేకపోతే మనం హోటల్స్కి వెళ్ళినా, అలాగే కొన్ని ఊళ్ళ బస్సులకి, ట్రైన్కి, ఫ్లైట్లు, ఎక్కడైనా సరే పబ్లిక్గా తిరుగుతాం. పార్కులకి ఎక్కడికైనా తిరగంగానే ఎక్కడైనా సరే ఆధార్ కార్డు మనం చూపిస్తాం. ఎప్పుడైతే ఆధార్ కార్డు చూపించగానే మనకి ఏదైనా ఎంట్రన్స్లో ఒక టోకెనో బ్యాడ్జినో పెట్టేట్టుగా ఒక ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళు వెళ్ళారు, టాయిలెట్కి వెళ్ళారు, నీళ్లు పోయకుండా వచ్చారు, ఆటోమేటిక్గా తర్వాత వెళ్ళిన ఆయన రివ్యూ ఇస్తాడు. ఆ పలానా ఆయనకి రివ్యూ 0 మార్కులు ఇచ్చేస్తాడు, ఈయన ఇలా చేశాడని. అలాగే గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళిన బ్యాడ్ బిహేవియర్ చేస్తాడు. బస్సు ఉండిద్ది, బస్సులో ఎక్కాడు, చండాలంగా సీటు చండాలం చేస్తాడు. పక్కనే వాడు బ్యాడ్జికి కండక్టర్, డ్రైవర్ రివ్యూ ఇచ్చేస్తాడు అతనికి 0. ఆటోలో ఎక్కాడు, ఆటో వాళ్ళు మిస్బిహేవ్ చేస్తే అది వేరు. కస్టమర్లు ఓలా కారు ఎక్కారండి, ఓలా కారు ఖరాబ్ చేసి వెళ్తాడు. మనం ఓలా కారు అతనికి రివ్యూ ఇస్తున్నాం, కానీ ఆయన మనకి ఇవ్వట్లా. ఎప్పుడైతే మన ఒకళ్ళనొకళ్ళు ఇచ్చుకుంటే వీళ్ళకి కూడా రివ్యూ కనుక ఇవ్వగలిగితే ప్రతి మనిషికి కూడా ఇన్ని మార్కులు అనేది పెడతాయి. ఇప్పుడు మనం గవర్నమెంట్ బ్యాంకులో, మనం ప్రైవేట్ బ్యాంకులో లోన్ తీసుకుంటే డబ్బులు కట్టకపోతే మనకి సిబిల్ పడిపోయింది, వేరే వాళ్ళు లోన్ ఎవరు. అట్లాగే మనకు కూడా ఒకళ్ళు చేసే తప్పుకి 10 మంది మీద పడిద్ది. ఇప్పుడు ఒక రైల్లో ఎక్కి, ట్రైన్ ఎక్కి బాత్రూమ్ చండాలం చేశాడు, మిగతా 100 మంది ట్రైన్లో ఎంత ఇబ్బంది పడతారు. క్లీన్ చేసేవాళ్ళు లేక చండాలం అయితే. అదే అతనికి రివ్యూ కనుక ఇస్తే నెక్స్ట్ టైం అతనికి ట్రైన్ టికెట్ డబల్ రేట్ అవుతుంది. ఆయనకు ఒక్కడికే పడుద్ది, మన మీద పడదు. ఇప్పుడేం జరుగుతుంది, ఆ క్లీనింగ్ చేసేదానికి, నీళ్లు పోయడానికి బోల్డంత వేస్ట్ ఆఫ్ మెటీరియల్ అయ్యేసరికి ప్రతి ఒక్కళ్ళ మీద భారం పడుద్ది. ఒక పార్కులో ఒకడు మిస్బిహేవ్ చేశాడు, దానివల్ల సెక్యూరిటీ గార్డులు, సెక్యూరిటీ కెమెరాలు ఎక్కువ పెడతారు. కాదండి, దాని ఖర్చు అంతా మన ప్రతి ఒక్కళ్ళ మీద పడుద్ది. అదే పార్కులో మిస్బిహేవ్ చేయగానే, అతనికి రివ్యూ ఇవ్వగానే నెక్స్ట్ టైం పర్ఫెక్ట్గా వెళ్ళే వాళ్ళకైనా ₹5 టికెట్ అయితే వాళ్ళకి ₹10 టికెట్. వాళ్ళు రివ్యూని బట్టే వాళ్ళ టికెట్. ట్రైన్ టికెట్ అంతే, ఫ్లైట్ అయినా అంతే, ఏదైనా సరే. సినిమా హాల్కి కూడా అంతే. సినిమా హాల్లో కుర్చీలు ఎరగొట్టే వాళ్ళు ఉంటారు, ఉమ్ములు ఊసే వాళ్ళు ఉంటారు, గుట్కా తిని, పాన్ పరాగులు తిని, మందు తాగి సీసాలు పగలు కొట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ రివ్యూలు ఇచ్చేస్తామే, ఆటోమేటిక్గా రివ్యూ స్కానింగ్లో వచ్చేస్తుంది. ఇప్పటికి రాపోయినా సరే ఈ ఐడియా ఒక 5 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకైనా వస్తే కనుక దేశం అభివృద్ధి చెందిద్దండి. మంచి వాళ్ళకి మంచిగా ఉండిద్ది విలువ. ఎప్పుడైతే రివ్యూలు ఎక్కువ వస్తాయో, ఎక్కువ బోనస్ పాయింట్లు రావటమో ఇంకా బోనస్గా ఉండిద్ది. ప్రతి చోట ఇప్పుడు మనకి తెల్ల కార్డు ఉంటే ఆ రేషన్, ఈ రేషన్ అంటున్నారు, అవన్నీ బదులు ఇట్లాంటి వాటికి పెట్టండి. ఆ డబ్బు అంతా ఇలా ఖర్చు పెట్టండి, అందరూ మంచిగా ఉండిపోతారు. రోడ్డు మీద చెత్త వేసారు, రివ్యూ ఎవరికి ఉందండి? వాళ్ళు రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు చెత్త వేస్తారు. ఎవరికన్నా ఉందండి రెస్పాన్సిబిలిటీ? అది ఎత్తాలంటే ఎంత ఖర్చు అవుతుందండి? అది ఎత్తకపోగా దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ కాలంలో పోయి, కాలంలో పుడిగిపోయి, నీళ్ళు వచ్చినప్పుడు వర్షంలో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఈ డ్రైనేజీ ప్రాబ్లం వల్ల. అట్లా ప్రతి చోట రివ్యూ పెట్టాలండి. ప్రతి ఒక్కరికి ఒక బ్యాడ్జీ లాగా ఉండాలి. వాడు ఎప్పుడైతే మిస్బిహేవ్ చేశాడో వాడికి రివ్యూ పడిపోతూ ఉండాలి. 100కి ఇంతని పెట్టాలి, 100కి 70, 80 ఇప్పుడు మనం చదువుకుంటే 100కి 35 మార్కులు పాస్ అవుతూ ఉంటారు. కనీసం ఆ 35 మార్కులన్నా వచ్చినా చాలు. 35 మార్కులు లోపు వాళ్ళకి పనిష్మెంట్. ప్రతి దాంట్లో డబల్, ఎక్కడికి వెళ్ళినా డబల్ ఖర్చు. వాళ్ళకి మార్కులు పెరిగే కొద్దిగా ఖర్చు తక్కువ. ఈ మిస్బిహేవియర్ని పోయిద్దండి, చాలా వరకు మనుషులంతా కూడా మారిపోతారు. ఇలాంటి ప్రజలందరూ కూడా ఇలాంటి వీడియోని అందరికీ షేర్ చేసి, అందరు కనుక మీరు ఇలాంటి విషయాన్ని తెలియజేస్తే ఎప్పటికైనా మార్పు వచ్చిద్దండి. ఇవాళకి వాళ్ళు వస్తే నేను చెప్పట్లా, ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో వచ్చినా మనం సంతోషమే కదా. ఇప్పుడు మనం కష్టపడేదని మన పిల్లల కోసమే కదా, వాళ్ళనే బాగుంటారు. అలా అనుకోండి. అవేర్నెస్ తీసుకొస్తారని కోరుకుంటూ నమస్కారం. ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా? అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి. ఈ 3-in-1 లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి 3 రకాల మ్యాట్రెసెస్ అయితే ఉంటాయి. అవి హార్డ్, మీడియం, సాఫ్ట్. హార్డ్ మ్యాట్రెస్ వచ్చేసి 2 ఇంచెస్ లాటెక్స్ 110 డెన్సిటీతో ఉంటుంది. మీడియం 2 ఇంచ్ లాటెక్స్ 90 డెన్సిటీతో ఉంటుంది. సాఫ్ట్ వచ్చేసి 2 ఇంచ్ లాటెక్స్ 65 డెన్సిటీతో అయితే ఉంటుంది. ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి, చాలా కంఫర్ట్ గా ఉంటుంది. పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు. సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు. అలాగే 2 వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు. గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే
2-inch లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు. ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్, మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు. ఆన్లైన్ లో బుక్ చేస్తే 10% డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. వి ఫర్నిచర్ మాల్ లో 3,500 రూపాయల నుంచి మ్యాట్రసెస్ మనకి అవైలబుల్ లో ఉంటాయి. మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి.